కాంగ్రెస్ పరిపాలన చేతకాని పరిపాలనకు ఓట్లు వేసి ప్రజలు మోసపోతున్నారని మాజీ స్పీకర్ మధుసూదనాచారి పేర్కొన్నారు. హన్మకొండ జిల్లా పరకాలలో ఆయన సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ పాలనలో పరకాల ఎంతో అభివృద్ధి సాధిస్తే నేటి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పాలనలో అభివృద్ధి కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి కంటే పెద్ద మోసకారు ఎమ్మెల్యే రేవూరి అని ధ్వజమెత్తారు. 11వ తేదీన జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ నెల 9న పరకాల మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా కేటీఆర్ రానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు. వీళ్ళకు చెప్పుకోవడానికి ఒక్క పని కూడా లేదు. అసలు పాలన అనే దాని విషయంలో వాళ్ళకి నిజమైనటువంటి అవగాహన ఉంది అనేటువంటి సంశయం కలుగుతా ఉన్నది. నేను గతంలో మీ అందరికీ తెలుసు, ఈ ప్రాంత ప్రజల దీవెనల సహకారం ప్రత్యక్షంగా పరోక్షంగా నేను స్పీకర్ గా పనిచేసిన బడ్జెట్ స్పీచ్లలో వాళ్ళు ఇచ్చినటువంటి మొదటి మాటలలోనే నేను 1-2 సార్లు నా డౌట్స్ ఎక్స్ప్రెస్ చేసిన. మాకు సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉన్నది. గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు తెలుసు, తప్పులు తెలుసు, సంపద సృష్టించడం తెలుసు, సంపద పంచడం తెలుసు, గడిచిన ప్రభుత్వాలకు భిన్నంగా అద్భుతమైనటువంటి అభివృద్ధిని సాకారం చేయడం తెలుసు అని అన్నారు. ఏం తెలిసినట్టు ప్రభుత్వ పాలన కొనసాగుతా ఉన్నది. ఎన్ని రకాలైనటువంటి హామీలు ఇచ్చిండ్రు. బీసీలకు 42% రిజర్వేషన్లు అన్నారు. ప్రతి ఆడబిడ్డకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. రైతు కౌలు రైతులకు కూడా మరి రైతు బంధు అమలు చేస్తామన్నారు. రైతు బీమా ఏమైందో చూస్తా ఉన్నాం. కళ్యాణ లక్ష్మికి సంబంధించినటువంటి బంగారం ఏమైందో చూస్తా ఉన్నాం. పిల్లలకు స్కూటీలు అన్నారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో రోజు పాము ఘాట్లు, కల్తీ ఆహారాలు తిని ప్రజలు ఆహాకారాలు చేస్తున్నటువంటి తీరు.